నమస్తే అమ్మా. త్వరగా అమ్మాయిని తీసుకురా. ఏంటి తడి రాస్తుంది? అప్పుడే కాళ్ళు కడిగేస్తుందా ఏంటి? నువ్వేనా అమ్మాయిని చూడడానికి వచ్చింది? అవునండి. ఏం పేరో? అరవింద్. ఏం చదువుకున్నావేంటి? MBA. ఏం చదువులో ఏంటో బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. ఊరంతా తిరిగిన చెప్పులతో ఇంట్లోకి వస్తావా? ఏం పెంపకాలో ఏమో. అమ్మాయిని తీసుకురమ్మనరా. అమ్మా చాలమ్మా, అమ్మవారిలా తయారు చేసావు నన్ను. సిగ్గుపడకుండా కాస్త మాట్లాడు. చిన్నపిల్ల అదేం మాట్లాడుతుంది కానీ నువ్వు వెళ్ళు. ఎంతసేపు ఆ ఎంగిలి చూపులు ఏం చూస్తావు? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుగు. బామ్మగారి కళ్ళు కనిపించమన్నారు. దృష్టి లేకపోయినా దివ్య దృష్టి దివ్యంగా పనిచేస్తుంది బామ్మగారికి. సర్లే అడుక్కో. మీ పేరు? వైశాలి. ఏం చదువుకున్నారు? పీజీ. బామ్మగారు ఆవిడ్ని కొంచెం మాట్లాడివ్వండి. నీకు అమ్మాయి వాయిస్ కావాలా, వివరాలు కావాలా? రెండూను. అయితే సారీ, కొంచెం ఇంపార్టెంట్ ఫోన్ కాల్. చెప్పు. నీకేమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? ఉన్నాయే, మీ తీసుకొని చావు. ఎక్స్క్యూజ్ మీ, బామ్మ వల్ల లోపల మాట్లాడడం కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరేమనుకోకపోతే ఒక 2 minutes బయట మాట్లాడచ్చా? బ్రాండ్ న్యూ సింగిల్ పేమెంట్. కార్ లోపల కూర్చొని మాట్లాడుకుందామా? సూపర్ ఐడియా. కార్లో కూర్చొని మాట్లాడుకోవడం బ్రిలియంట్ ఐడియా. బెటర్ మీరు ఇటు సైడ్ రండి, చిన్న లాంగ్ డ్రైవ్ వెళ్తూ మాట్లాడుకుందాం. మిస్టర్ అరవింద్, క్యాచ్. ఏమమ్మా నీకు ప్రత్యేకంగా చెప్పాలా? గో బ్యాక్. Good morning. What's our position? సస్పెక్ట్స్ రెసిడెంట్స్ ని హాస్టేజ్ గా తీసుకున్నారు మ్యామ్. సస్పెక్ట్స్ ఎంతమంది? హౌస్ లో రెసిడెంట్స్ ఎంతమంది ఉన్నారు? Expecting 2-3 suspects, ma'am. రెసిడెంట్స్ 3 to 4 ఉండొచ్చు మ్యామ్. What's the suspect's age? 30 to 35 age group, ma'am. Any weapons? సస్పెక్ట్స్ హోల్డ్ షార్ప్ నైఫ్స్ మేడం. What are the demands? డెకైడ్స్ లో ఉన్నారు. రాబరీ చేయడానికి వచ్చి ఇరుక్కుపోయారు. ట్రైంగ్ టు ఎస్కేప్. SP sir ఎక్కడ? హాస్టేజెస్ ఏమీ చేయొద్దు. మీరు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేరు. మీకున్న ఒకే ఒక్క ఆప్షన్ బయటకు వచ్చి సరెండర్ అవ్వండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, బయటకు వచ్చి సరెండర్ అవ్వండి. Okay, come. Sir. వైశాలి, నువ్వెందుకు వచ్చావు? పెళ్లి చూపులు అన్నావు కదా. అంటే మీరు కొంచెం ఇబ్బంది పడుతున్నారని. ఇబ్బంది పడుతున్నానా? ఐ మీన్ Sir. Give me the position, sir. I'll talk to them. నో, సిచ్యువేషన్ ఇస్ క్రిటికల్. స్పెషల్ ఫోర్సెస్ హౌస్ ని సరౌండ్ చేశాయి. దే విల్ హ్యాండిల్ ద ఆపరేషన్. Sir, just give me 30 minutes. వినకపోతే you take action.
नाम वैशाली है आम्ही तुम्हाला सहाय्य करावा प्लीज रिस्पॉन्ड प्लीज रिस्पॉन्ड आम्ही तुम्हाला सहाय्य करावा प्लीज रिस्पॉन्ड आम्ही तुम्हाला सहाय्य करावा అందుకే పిలిపించాను. No! No! अभी तुम्हारी सहायता करावा. I can help you. Can I come inside? अभी तुम्हारी सुनाती मत ना. Can I come inside, sir? Please. సార్ రిస్క్ ఏమో. I can help you. तुम्हारी सहायता करावा, sir. Believe me. Sir, I'm going inside now. వైశాలి నో డోంట్ గో ఇన్సైడ్. అనవసరంగా హాస్టేజెస్ ప్రాణాలు రిస్క్ లో పెట్టొద్దు. లిసన్ టు మీ వైశాలి, యూర్ నాట్ గోయింగ్ ఇన్సైడ్. Keep tracking. I'm going inside. ఓకే మ్యామ్, బీ కేర్ఫుల్ మ్యామ్. Shit! No weapons. I don't have any weapons. Please, don't do this. पुलिस हमको हेलीकॉप्टर चाहिए. Suno. Save me. I don't know these people. Save me. I'm pregnant. Please save me from these people. Don't do this. वो प्रेग्नेंट है. नो पुलिस हमको हेलीकॉप्टर चाहिए. I beg you. ताकि होता खुरबा. Please drop it. नो पुलिस. No. Please, वो प्रेग्नेंट है. आप छोड़ दीजिए. किधर है हेलीकॉप्टर? हेलीकॉप्टर. चाहिए हेलीकॉप्टर. सुनो. There's no helipad here, so that vehicle will take you to the helicopter. Please, उनको छोड़ दीजिए. I will arrange a helicopter for you. Listen to me. Please leave her. Please. I promise to take you to the helicopter. Please leave her. पुलिस पुलिस आ रहा है. पुलिस. No, please don't attack her. police! The police have come to take you to the helicopter. No, please listen to me. Please listen to me. There is helicopter. సస్పెక్ట్ ఇస్ ఇన్ టార్గెట్ సార్. సార్ నో చెప్పండి సార్. आपको जो चाहिए मैं आपको मदद कर सकती हूँ. उनको छोड़ दो. Please. సార్ సార్ Shoot. Don't shoot. Stop it. No. No, please don't. There's a hostage here. Don't shoot. Don't.
వైఫ్ డెలివరీకి లీవ్ పెట్టరు, అటువంటిది లాంగ్ లీవ్ తీసుకున్నారా? చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పర్సనల్ పని మీద వెళ్తున్నాను. అవును, వైశాలి ఎక్కడ? ఆ, అదిగో వచ్చేసింది. I'm resigning from my job, sir. రిజిగ్నేషన్? యువర్ మోస్ట్ సక్సెస్ఫుల్ నెగోషియేటర్ ఇన్ అవర్ టీమ్. నువ్వెన్నో డెలికేట్ సిచ్యువేషన్స్ని బాగా హ్యాండిల్ చేసావు వైశాలి. మన డిపార్ట్మెంట్ ఉన్నది దేనికి? సొసైటీలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుంచి ప్రజల్ని కాపాడడానికి. ఇలా ఎవడు పడితే వాడు కనిపించిన ఇంట్లోకి దూరి గొంతు మీద కత్తి పెట్టి గొంతెమ్మ కోరికలు కోరితే కాల్చి పారేస్తామనే భయం ఉండాలా లేదా? అప్పుడప్పుడు ఇలాంటి షూట్అవుట్ జరుగుతూ ఉంటాయి. నిన్న జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు వైశాలి. No, sir. నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తూ ఉండడం నా వల్ల కాదు, సార్. ఐఎమ్ హర్ట్. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ రెసిగ్నేషన్. నేను సిచ్యువేషన్ నుంచి నువ్వు ఇంకా బయటకు వచ్చినట్లేవు. నేను ట్రిప్ మీద వెళ్తున్నాను. 10 డేస్లో రిటర్న్ వస్తాను. అప్పటికి నీ నిర్ణయం ఇదే అయితే యాక్సెప్ట్ చేస్తాను. బీ నార్మల్. టేక్ కేర్. వైశాలి, ఒక్కసారి ఆలోచించు. అంతే, అలా చేద్దాం. అంతే కదా. ఏ బాబు, మూర్తి గారు, ఏడు? ఏయ్ బాబు, ఏయ్ ఏడిపోయాడు? సరే మూర్తి గారు తిందాం రండి. గ్లాసు గ్లాసు. పాయింటే. Cheers. రండి తిందాం. ఏ అందరూ వెళ్ళిపోయారు. ఇదేంటి మూర్తి గారు, సాప చల్లగైపోయింది. అవునా? వెయిటర్ రైట్ రా సార్. ఇదేంట్రా సాప చల్లగైపోయింది. సార్ మీరు ఆర్డర్ చేసి 1 అవర్ అయింది సార్. ఇలా ఏం చెప్పక, ఇది తీసుకెళ్ళి బాగా వేడి చేసి పొగలు 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 రావాలి. ఏం తీసుకురా పో. ఆల్రెడీ కిచెన్ ఈజ్ క్లోజ్డ్ సార్. ఏయ్ ఆయన ఎవరో తెలుసా? సార్ సిఏ పరమాంస, రెవెన్యూ మినిస్టర్కి చాలా క్లోజ్. ఇంతకీ ఈయన ఎవరో తెలుసా? నో సార్. సిఏ సత్యమూర్తి, వెరీ పవర్ఫుల్. ఈయన కోపం వస్తే సీఎం కి కోపం వచ్చినట్టు రాయాలి. తీసుకెళ్ళు, ఏడు చేసి పొగలు 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 రావాలి. Sure, sir. ఓకే వెళ్ళు. తొందరగా రావాలి, ఇక్కడ ఉన్నట్టు రావాలి. మూర్తి గారు, ఆ, ఇంతకుముందు మీరు చెప్పినారు, సన్నాసి డిస్టర్బ్ చేశాడు. మీరు కానివ్వండి. ఈ నాయకులు దోచుకున్న డబ్బులు ఎలా దాచుకోవాలో మనలాంటి చెప్పకపోతే ఏమైపోతారు పరమాంస? సత్యమూర్తి గారు, రాత్రికి రాత్రి ఆ పెద్ద ఆయన పంపించిన 300 షేర్ దాచిపెట్టేసరికి ఆయనకేమో ప్రెషర్, నాకేమో బ్లడ్ ప్రెషర్. సరే దాంతో అయిపోయిందా? తెల్లారేసరికి మళ్ళీ 60 షేర్ పంపించాడు. అవునా? చాపేది నువ్వెవడరా? హే, ఇలా నెట్ఫ్లిక్స్ లో చూసాను నేను. నెట్ఫ్లిక్స్ లో ఓకే, ఏ? చేపదేమంటే మీరు వచ్చారేంట్రా? ముగ్గురు. ఇక్కడ పెట్టు. చేప. Nice, nice. వేడిగా ఉంది. వేడిగా ఉందా? చాలా వేడిగా ఉంది. 1, 2, 3. Hey, ఎవరు మీరు? నీ బర్త్డే కదా, ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజ్? ఎలాంటి సర్ప్రైజ్? చూడద్దు. ఏయ్ చూడొద్దని చెప్పానా? ఒక్క 2 minutes. 2 minutes? దగ్గరికి వచ్చేస్తున్నాం. I can't wait. ఒక్క 2 నిమిషాలు డార్లింగ్, దగ్గరికి వచ్చేసామని చెప్తున్నాను కదా. నేను ఆ డోర్ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఓకే. నువ్వు మాత్రం ఓపెన్ చేయకూడదు, నేను వచ్చిన తర్వాతే తీయాలి. ఓకేనా? ఓకే. ఓన్లీ 2 seconds. సర్ప్రైజ్. డార్లింగ్ గెట్ డౌన్. వావ్. వెయిట్ 1 second. Fast. వచ్చేసాం. Can't wait. ఇట్స్ హై టైమ్ టు సర్ప్రైజ్. Baby, thank you so much.
like it, darling? It's yours. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Darling, darling. I love you, baby. Baby. So, sit down. వరుసగా బిగ్ షాట్స్ అందరూ కిడ్నాప్ అవుతున్నారు. ఇష్యూ పబ్లిక్ అవకముందే యు మస్ట్ గో అండ్ మీట్ ద హోమ్ మినిస్టర్. ర్యాండమ్ గా జరుగుతున్న కిడ్నాప్లన్నీ ఎవడో ఒకడు పథకం ప్రకారం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కిడ్నాప్ అవుతున్న వ్యక్తుల మధ్య ఏదైనా సంబంధం ఉందేమో క్విక్ గా తెలుసుకోండి. కమిషనర్, సిఎస్ఓకి ఈ బాధ్యతలు అప్పగించండి. 24 అవర్స్ లో ఈ ఇష్యూ క్లోజ్ చేయాలి. ఓకే? ఓకే సార్. కేశవరెడ్డి కిడ్నాప్ గురించి నాపై చాలా ఒత్తిడి ఉందయ్యా. అందుకే ఈ కేసు నీకు అప్పగించాను. అవును, మీ మావయ్య ఏంటి ఫోన్ ఆన్సర్ చేయట్లేదు? రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కదా. 4 రోజులుగా ఆ పని మీదే ఉన్నారు. ఫామ్ నుంచి బయటకు రావట్లేదు. స్టేట్ మొత్తం ఎదురు చూస్తున్న మ్యాటర్ కదా, అలానే ఉంటుంది. ఒకసారి నవ్వవయ్యా. దేవుడు మంచి ముక్కు ముఖం ఇచ్చాడు కానీ నవ్వు ఇవ్వలేదయ్యా. ఓకే, వెంటనే ఈ ఇష్యూ క్లోజ్ చేయి. ఇష్యూ క్లోజ్ చేశాక నవ్వుతాను. వైశాలి, వైశాలి, కట్ చేస్తుంది ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేస్తావేంటి? ఓ అదే, ఎందుకు కాల్ కట్ చేస్తున్నావు అంటున్నా. దేనికి అన్నిసార్లు కాల్ చేసావు? కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాలి. నీ బుర్ర దొబ్బిందా? ఐ క్విట్ మై జాబ్. నాకు మీ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. హలో, దుబే, రిజిగ్నేషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. హోమ్ సెక్రటరీ నీతో మాట్లాడాలంట. హోమ్ సెక్రటరీ నాతో మాట్లాడతారా? అవును. హోమ్ సెక్రటరీ నాతో మాట్లాడాలా?